మాట్లాడతా. మణికంఠ ఇక్కడ కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ ఆఫీస్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్. మణికంఠ, కావేరీ బస్సుకు సంబంధించి మార్చి నెలలోనే ఈ బస్సు ఫిట్నెస్ పూర్తయిపోయింది అని, ఏప్రిల్ నెలలో ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఈ గడువు కూడా పూర్తయిపోయిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా అక్కడ డీటెయిల్స్ ఉన్నాయంటే వాళ్ళు ఏం చెప్పరు, మా బస్సు ఫిట్నెస్ లేదు లేకపోతే ఇన్సూరెన్స్ అయిపోయిందని చెప్పుకోరు. ఏంటి అసలు ఆఫీస్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడికి ప్రయాణికుల బంధువులు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏం సిచ్యుయేషన్ అక్కడ ఆఫీస్ దగ్గర? ఎస్, కావేరీకి సంబంధించి ఇప్పటికే ఆ యాజమాన్యం అయితే ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొన్ని ఈ సంస్థకు సంబంధించి కొన్ని ఆఫీసులు అయితే ఉన్నాయి, కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఆఫీసులు తెరుచుకోలేదు. ఎందుకంటే జనం వచ్చి వాళ్ళని నిలదీసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాళ్ళ భయంతో ప్రస్తుతానికి ఆఫీసులను కూడా మెయిన్ ఆఫీస్ ఉంటుంది కదా, అమీర్పేట, పంజగుట్టో లేకపోతే లక్డీకపోలో ఎక్కడో ఒక మెయిన్ ఆఫీస్ ఉంటుంది వాళ్ళది. అది ఓపెన్ చేయలేదా వాళ్ళు ఇప్పుడు? ఎస్, ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయలేదు. ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన వెంటనే కూడా వాళ్ళు ఓపెన్ చేసి క్లియర్గా ఎంతమంది ప్రయాణించారు, అలాగే ఎక్కడెక్కడి నుంచి ప్రయాణించారు, ఎక్కడ అసలు టికెట్ బుక్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రభుత్వానికి తెలపాల్సిన అవసరం ఉంది. ఆ ట్రావెల్స్ యాజమాన్యం, అలాగే ఏ వయసు వారు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు, ప్రమాదం ఎన్ని గంటలకు చోటు చేసుకుంది, మొత్తం ఇప్పటి వరకు అందిన వివరాలు ప్రభుత్వ పరం నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. మరోవైపు ట్రావెల్స్ యాజమాన్యం కూడా పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు వాళ్ళ బంధువులకు అందించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలు కూడా తెలిపే ప్రయత్నం, బహిరంగంగా అధికారికంగా తెలిపే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్లో కావేరీకి సంబంధించి చాలా చోట్ల చిన్న ఆఫీసులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడికే వచ్చి ప్రయాణికులు ముందు రోజున కావచ్చు, లేదంటే మరికొద్ది గంటల్లో బస్సు ప్రయాణం చేస్తున్న వారు అక్కడికి వచ్చి ట్రావెల్ టికెట్ని అయితే బుక్ చేసుకుంటారు. సో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ ఆఫీసుకి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, మూసాపేట కావచ్చు, అలాగే ఖైరతాబాద్ కావచ్చు, పటాన్ చెరువు వద్ద అయితే ప్రస్తుతానికి ఇప్పటికి వరకు కూడా ఆఫీసులను అయితే ఓపెన్ చేయలేదు, తెరవలేదు. సో దీనిపై ఎలాంటి ఎంతైనా కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఎవరు, వాళ్ళ నెంబర్లు ఏమన్నా దొరికాయా, ఏమన్నా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేస్తే? అంటే ఇది ఇట్స్ మియర్ నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళ ట్రావెల్స్ బస్సు ఇప్పటిదాకా ఒక్క ఆఫీస్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాలంటరీగా చెప్పాల్సిన పరిస్థితుల్లో ఆఫీసులు మూసుకు కూర్చుంటే దాని అర్థం ఏంటి? పోనీ ఇప్పుడు ఎవరికైనా పోలీస్ అధికారులైనా వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా? మొదట ఈ బస్సు కోసం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బస్సుకు అన్ని అనుమతులు కూడా గడువు ముగిసాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఒకసారి ఈ బస్సు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిట్నెస్ ఇప్పటికే ముగిసింది. 31వ తారీఖు మార్చి 2025 సంవత్సరం నాటికి, అంటే ఈ ఏడాది మార్చి నాటికే ఫిట్నెస్ అయితే ముగిసింది. అలాగే ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఒకసారి పరిశీలిస్తే ఏప్రిల్ 20వ తారీఖు 2024 అంటే ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా ముగిసింది. అలాగే పొల్యూషన్ కాలపరిమితి, ఈ పొల్యూషన్కి సంబంధించి 4వ నెల అంటే ఏప్రిల్ 2వ తారీఖు 2024 అంటే ఈ బస్సుకు సంబంధించి ఫిట్నెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా గడువు ముగిసింది. అయినప్పటికీ అనధికారికంగా రెన్యువల్ చేయించుకోకుండా ఈ బస్సుని నడుపుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే మీరు చెప్పినట్లుగానే కూకట్పల్లి ఆఫీస్ ఒక్కటి మాత్రమే తెరిచారు. అది కూడా ఒక చిన్న ఆఫీసు, అక్కడ బుకింగ్ కోసం ప్రయాణికులు వస్తూ ఉంటారు. అయితే ఈ కూకట్పల్లి, ముసాపేట్, జవహర్ నగర్ అక్కడి నుంచి అయితే 3 ప్రయాణికులు ఎక్కారు కాబట్టి వాళ్ళ నెంబర్లు ఇప్పటికే ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. అయితే ఈ బస్సు అన్ని విధాలుగా కూడా ఫిట్నెస్లో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే గడువు ముగిసింది, వీటన్నిటిని రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే రెన్యువల్ చేయించకుండానే పూర్తిగా ఈ బస్సులన్నీ తిరుగుతున్నట్లుగా ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతుంది. దీనిపై కూడా పూర్తిగా ఆర్టీఏ అధికారులు పూర్తిగా దీని మీద చర్యలు తీసుకోవాలి, ఒక నివేదికను కూడా సిద్ధం చేయాలి. అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖ అధికారులు రంగంలోకి తిరుగుతున్నారు. అలాగే బస్సుకు సంబంధించి ఫిట్నెస్ని చెక్ చేస్తారు. అప్పటికప్పుడే హడావిడిగా కేవలం 1-2 రోజులు మాత్రమే ఇదంతా జరుగుతుంది. తర్వాత ఇదంతా కూడా నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ప్రయాణికులు కూడా ముఖ్యంగా చాలా విషయాలు గమనించుకోవాలి. ఎవరైతే దూర ప్రయాణాలకు ప్రయాణించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కేవలం
రాత్రి ఎక్కి ఉదయం దిగాలి అంటే కేవలం 100 కిలోమీటర్లు కేవలం తక్కువ సమయంలో తీసుకెళ్లే బస్సుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రయాణ సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు ప్రయాణికులు. అయితే బస్సులో ఒకవేళ ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ బస్సులోంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఎస్ఓపి మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే బస్ డ్రైవర్లు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. ముందుగానే ఏ ప్రమాదానికి సంబంధించి ఏదైనా జరిగితే ఎలా బయటపడాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. అయితే ఇవేమీ కూడా పట్టనట్లు ఉంటూ కేవలం ప్రయాణికుల్ని ఎక్కించుకున్నామా లేదంటే వాళ్ళని ఎంత తక్కువ సమయంలో వాళ్ళ యొక్క గమ్యస్థానానికి తీసుకువెళ్ళి చేరవేశామనేది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పోటీ పడుతున్నాయి తప్ప ప్రయాణికుల రక్షణను అయితే ఏమాత్రం పట్టించుకోవట్లేదని పూర్తిగా మనకు అర్థమవుతుంది. మరోవైపు హైవేల మీద ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ఈ ఒకసారి మణికంఠ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా.